అందరికీ నమస్కారం అండి. ఇక్కడికొచ్చిన మీడియా వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చానా దినాలైనట్టుంది మిమ్మల్ని కలిసి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఆహ్, చాలా తక్కువ సార్లు అంటే కొంచెం ఫస్ట్ ప్రెస్ మీట్ అంటే ఇప్పటిదాకా కే ర్యాంప్‌కి ఏ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇది ఫస్ట్ ప్రెస్ మీట్. మీ అందరికి అర్థమవుతుంటది మేమెంత సంతోషంగా ఉన్నామో, జాలీగా ఉన్నామో. ఎందుకంటే సినిమా ఆల్రెడీ చూసేసాము. ఆల్మోస్ట్ కాపీ గూడా రెడీ అయిపోయింది. నిన్ననే నేను ఫస్ట్ హాఫ్ 'ఆర్ఆర్‌తో' చూసాను. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. అందుకే ఇంత నవ్వుతున్నాము. అంటే ఏదో పెద్ద పొడి చేసాము, తోపు సినిమా తీసాము, ఏదో మా మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా కంప్లీట్‌గా నవ్విచ్చేద్దాం. అందరూ థియేటర్‌కి దీపావళి సినిమాకొస్తే ఎవ్వరు నవ్వకుండా బయటికెళ్ళొద్దు. ఫ్యామిలీ అందరూ. అక్క లేదు, అన్న లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు, నాన్న లేడు, తాత లేడు, అవ్వ లేదు. ఎవ్వరిని మిస్ చేయం. ప్రతి ఒక్కరు థియేటర్‌కొచ్చి అందరూ నవ్వుకోవాలి అనే ఒక ఉద్దేశ్యంతో తీసిన సినిమా. మేము చూసాము. మేమందరం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడే మీకు స్టేజ్ మీద డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు గాని, అందరూ మైండ్ సెట్ పీపుల్ అందరం చూసాం. అందరం నవ్వుతున్నాం, ఎంజాయ్ చేసాం కాబట్టి కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మా టీమ్ గురించి మాట్లాడాలంటే ముందుగా నేను ప్రొడక్షన్ గురించి స్టార్ట్ చేస్తానండి. రాజేష్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సరదాగా అంటే ఎంత నవ్వుకుంటూ ఈ సినిమా చేశామంటే నాకెక్కడా తెలియలేదండి. ఏదో సినిమా ఓకే. వైబింగ్ సినిమా, చాలా ఎంటర్‌టైనింగ్ సినిమా. మేము రోజు సరదాగా ఉంటే సినిమా అది స్క్రీన్‌లో రిఫ్లెక్ట్ అవుతది. ఆడియన్స్ కూడా నవ్వుతారన్న ఒక మూడ్ అది. అది సెట్‌లో రీక్రియేట్ అవ్వడం అన్నది చాలా కష్టం. అది చాలా పాసిబుల్ అయింది. ఎంటైర్ ప్రొడక్షన్‌కి పేరు పేరున అందరికీ ప్రొడక్షన్ అందరికీ రాజేష్ గారికి, బొమ్మక శివ గారికి అండ్ ఆశ ప్రొడక్షన్ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అందరికీ అప్పాజీ మామ గారు గాని, నాయుడు గారు గాని, లేకపోతే షఫీ గారు ఒక్కరని పేరు కాదండి. ఎందుకు ఎందుకు ఇంతమంది పేర్లు ధీరజ్ బ్రో గాని ఎందుకు చెప్తున్నానంటే మాకు ఏ రోజు చిన్న అలసట అనిపియలేదండి. సరదాగా మేము సెట్‌లోకి రాగానే ఫస్టు మేము ఒక కాలేజ్ స్టూడెంట్ అయిపోయి మళ్ళీ నవ్వాలి, మేము అలా ఎంజాయ్ చేయాలంటే వైబ్‌ని వాళ్ళు క్రియేట్ చేశారు. నేను అందుకే వాళ్ళ పేర్లు చెప్తున్నాను. థాంక్ యూ సో మచ్. అలాగే మా ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు. సార్ థాంక్ యూ సో మచ్ సార్. చాలా పేషెంట్‌గా ఏదైనా మాకు అనిపించిన ఒకటి, రెండు చెప్పినా సార్ దగ్గరుండి లేదమ్మా చేద్దాం. ఈ సినిమా చాలా యూత్‌ఫుల్ కట్ చేద్దాం. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ చేద్దాం అని చెప్పి ఆయన నమ్మి చాలా మాకంటే ఎక్కువగా ఆయన నమ్మి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతదని చెప్పి చాలా సపోర్ట్ చేస్తున్నారు. బ్రహ్మకడ్లి గారికి సార్ థాంక్ యూ సో మచ్ సార్. ఆహ్, నేను ఫస్ట్ మీటింగ్ అప్పుడే చెప్పాను. మీ సినిమాలన్నీ చూసాం. వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. మా రైటర్ డైలాగ్ రైటర్ రవి గారికి థాంక్ యూ అన్న. నిన్ను చూస్తే బా నవ్వొచ్చేది. ఆ నవ్వు స్క్రీన్ పైన బా రిఫ్లెక్ట్ అయింది. లేదండి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే చాలా సరదాగా ఉండేవాడు మనిషి అందరం జాలీగా. అలాగే చేతన్ భరద్వాజ్ గారు. ఏమో నాకు తెలీదండి. లక్కీ చామ్ అనుకోవచ్చు నాకు. ఎస్ఆర్ కళ్యాణ మండపం అంటే నేను ఫస్ట్ పెన్ను పెట్టి రాసిన కథ ఆయన దగ్గరికెళ్ళి చెప్పాను. సార్ అయితే బావుంటదని చెప్పి. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా మేము చేసిన 2 సినిమాలు ఎస్ఆర్ కళ్యాణ మండపం గాని, వినరో భాగ్యం, విష్ణు కథ గాని, ఇప్పుడు ఇది కే ర్యాంప్ గాని చాలా స్పెషల్‌గా అరే! కిరణ్ బావుంది సినిమా వైబింగ్ అని ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న నేను ఫస్ట్ హాఫ్ 'ఆర్ఆర్' చూసిన తర్వాత చాలా ఎక్సైట్ అయ్యాను సార్. నా నోట్లో అంటే మామూలుగా చాలా రేర్‌గా వస్తాయి బూతులు అవన్నీ వచ్చేసాయి నిన్న నైట్ 'ఆర్ఆర్' చూసిన తర్వాత. అంత ఎక్సైట్ అయిపోయాను. ఆపుకోలేక అసలు ఏంట్రా ఇంత బాగా కొట్టేసాడేంటి? ఇంత బా వచ్చిందేంటి? అని చెప్పి థాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే మనం మరిన్ని సినిమాలు చేయాలి మనము. దెన్ మా డీఓపీ సతీష్ భయ్య రాలేదిక్కడికి. థాంక్ యూ సతీష్ భయ్య. మంచి విజువల్స్ ఇంత సపోర్టింగ్‌గా మొత్తం అంతా చేసినందుకు. అలాగే యుక్తి చాలా సపోర్టింగ్‌గా ఉన్నిందండి. కొంచెం నాకేమో సిగ్గు, బిడియం అంటే కొంచెం కష్టం అంత ఈజీగా మూవ్ అవ్వడం అది. ఈ సినిమా చూస్తే కొంచెం రొమాంటిక్ వైబ్ ఉంటది ఈ సినిమా. కొన్ని సీన్స్ అవి ఇవి ఉండేటియి. చాలా సపోర్ట్ చేసింది. మోర్ దెన్ దట్ ఈ సినిమా హీరో క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో హీరోయిన్ క్యారెక్టరేషన్ అంతే ఇంపార్టెంట్ ఉంటదండి. అంటే నేను చిల్లర నా కొడుకుని, ఆ అమ్మాయేమో పిచ్చిది. ఆహ్, అంటే ఇద్దరము మిక్స్ అయితే ఎలా ఉంటది అన్నది సినిమా అండి. అంటే ఇంక మెంటల్‌గా బిహేవ్ చేయాలి. మన కొంతమంది ఉంటారు గదా! గర్ల్ ఫ్రెండ్స్ అది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు అది. అది ఆ అమ్మాయి క్యారెక్టరు. సో, అలాంటిది పెర్ఫార్మ్ చేయడం అన్నది చాలా కష్టం. చాలా బా చేసింది. రేపు మీకది సినిమాలో తెలుస్తది. మీకిప్పటికే టీజర్‌లో గాని, గ్లింప్స్‌లో గాని ఒకటి అర్థమై ఉంటది వైబ్ నేనెంత వణుకుతున్నానో అంత వణికిచ్చేసింది నన్ను సినిమాలో. నిజంగా మీ లైఫ్‌లో అలాంటి అమ్మాయి ఉంటే నాకొచ్చిన బూతుల కన్నా వందింతలు బూతులొస్తాయి మీ నోట్లో. నా సిట్యుయేషన్ అది. మీరు రేపు సినిమాలో చూస్తారు. థాంక్ యూ యుక్తి ఫర్ బీయింగ్ సపోర్టివ్. ఆహ్, సాయి గారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ 'ఎస్ఆర్' తర్వాత చాలా సార్లు అనుకుంటున్నాం. మళ్ళీ చేద్దాం సార్ అని చెప్పి. మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేసాం. ఈ రోల్ చాలా బావుంటది. సాయి గారు ఎప్పుడు ఐ లవ్ హిమ్.
మళ్ళీ నాకు సపోర్టివ్‌గా చేద్దామని చేశారు. సెకండ్ హాఫ్‌లో ఒక ఎమోషనల్ బ్లాక్ ఉంటది. చాలా అనిపించింది. మళ్ళీ 'ఎస్ఆర్' తర్వాత థాంక్ యూ సాయి గారు. అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మా ఫ్రెండ్ క్యారెక్టర్ అనన్య అనే అబ్బాయి చేశారు. తను గాని, సీత అని అందరూ వెన్నెల కిషోర్ అన్న గారు చాలామంది చేశారు. అజయ్ అన్న చేశారు. విమలా రామన్ గారు చేశారు. కామ్నా జట్మలాని గారు చేశారు. చాలామంది ఆర్టిస్టులు అందరూ చేశారు. ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్. ఎందుకంటే సెట్‌కి రాగానే తెలియకుండా ఓ పాజిటివిటీతో వచ్చేసేవాళ్ళు అందరూ. అది ఎందుకు ఏర్పడిందో తెలీదండి. సెట్‌కి అందరం ఇలా కలవగానే "ఏయ్! ఇది మంచి సినిమారా ఇది కొట్టేస్తున్నాం, హిట్ కొట్టేస్తున్నాం" అనే వైబ్‌తో అందరూ చేయడం వల్ల తెలియకుండా అందరూ ఎనర్జీస్ అన్నీ రిఫ్లెక్ట్ అయిపోయాయి. యాక్ట్ చేసిన వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. నరేష్ గారి గురించి నేను ఫస్ట్ టైమ్ అండి నరేష్ గారిని కలవడం మా సినిమా 'కే ర్యాంప్' ఓపెనింగ్ ఈవెంట్‌లో కలిసాను. సార్‌ని ఫస్ట్ టైమ్ అప్పుడు చూడడం. రాగానే ఫస్ట్ భుజం మీద చెయ్యేసి "అమ్మా 50 కొట్టావు. ఇది ఇంకా కొడుతున్నావమ్మా. ఈ సినిమా నేను విన్నాను. అదిరిపోయిందమ్మా" అన్నాడు. నాకేం అర్థం కాలే అప్పుడు. సార్ మళ్ళీ ఎంటైర్ ప్రాసెస్ షూట్ జరిగేటప్పుడు ఎంత జోవియల్‌గా ఉంటారంటే, ఆ ఎనర్జీ ఆయనకి ఎక్కడి నుంచి వస్తదో నాకు తెలీదండి. సినిమాలో ఒక డైలాగ్ ఉంటదాయన. "అరేయ్! ఆ మాటకొస్తే బెస్ట్ లవర్‌ని నేనేరా" అంటే, "అవును మామ" అంటాను. నిజంగానే ఓల్డ్ బెస్ట్ లవర్ అండి. అంటే ఇంత స్పోర్టివ్‌గా, ఇంత ఎనర్జీగా మాకంటే చాలా ఎనర్జీగా ఉంటారు. మాకు తెలీదది. అదే ఉంటది సినిమాలో ఒక డైలాగ్ ఉంటది సార్. నాని ఓ డైలాగ్ రాసాడనమాట. "రేయ్! మీ 40 ఏండ్లకే అయిపోయే బండ్లురా మీయి. మాకు 60 ఏండ్లొచ్చినా మా బండ్లు చాలా స్ట్రాంగ్‌రా" అని. ఆహ్, సార్ మీరు ఇంకో 30 ఏండ్లు కూడా రన్ చేయండి సార్. వెరీ, వెరీ హ్యాపీ. చాలా వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. అంటే నేను ఇంత ఇంత ఫన్ను ఒక వ్యక్తి ఇంత స్పోర్టివ్‌గా ఉంటే తెలియకుండా మనకే అరే! ఈ సార్ ఇలా ఉన్నారంటే ఇంక మనమెంత ఎనర్జిటిక్‌గా ఉండాలి, మనమెంత వర్క్ చేయాలనే వైబ్‌లో ఆ ఫీలింగ్ వచ్చేస్తది. థాంక్ యూ సో మచ్ సార్. వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఇంకా ఆ! నాని. నాని ఏం లేదండి. నాని ఒకసారి అదే 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమా చూసాడంట. వీడేదో ఏదో 'బీఆర్ హైటెక్‌లో' సినిమా చూసాడు. ఇంట్రడక్షన్ సీన్‌కేదో అందరూ పేపర్‌లో ఏదో ఇసిరేస్తా ఉంటే, ఇతనితో సినిమా చేద్దామని వచ్చాడు. అసలది కుదరలేదు ఎందుకో ఎప్పుడు మళ్ళా కలిసాడు కొన్ని రోజుల తర్వాత. నాని కథ చెప్పగానే నేను 2 ½ అవర్స్ అసలు కంటిన్యూయస్‌గా నవ్వుతూనే ఉన్నాను. మనోడు బేసిక్‌గా ఏంటంటే, మన కాలేజ్‌లో ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదండీ! అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరం గొడవ పడుతుంటాం కదా! ఫ్యాన్ వార్స్. మనోడేమో బీభత్సమైన 'మహేష్ బాబు' గారి ఫ్యాను. నేనేమో కాలేజ్ డేస్ ఇది అంతా నేనేమో 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాను. నాకు తెలిసి వాళ్ళిద్దరిది బెస్ట్ కాంబినేషను. ఒక 'పవన్ కళ్యాణ్' గారి ఫ్యాను, ఇంకో 'మహేష్ బాబు' గారి ఫ్యాను వాళ్ళిద్దరూ కొట్టుకున్నట్టు ఎవరు కొట్టుకోరు. మళ్ళీ వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్సు. అలా అయిపోయింది మా ఇద్దరి కాంబినేషను. నా నా నాకొచ్చి కథ చెప్పినప్పుడు, "అన్న ఇది చేద్దామన్నా, అది చేద్దామన్నా, అదన్నా, ఇదన్నా" అంటే, "నాని ఎలా చేద్దాం అన్న ఇయన్నీ కాదన్న. సినిమాని ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్ చేద్దాం. థియేటర్‌లో కూర్చొని బయటికెళ్ళేంత వరకు వైబింగ్ ఫిల్మ్. నాకు తెలిసి చానా రోజులయిపోతుందన్న ఓ సినిమా వైబింగ్ ఫిల్మ్ అని వచ్చాయి. ఈ సినిమా 'కే ర్యాంప్' అని నేను అదే చెప్తానండి వైబ్. అది నాని క్రియేట్ చేసాడు. రోజు మా ఇద్దరి జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాని మోర్ దెన్ డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెడితే నాకొక బ్రదర్‌లా అయిపోయాడండి. ఈ సినిమా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ ఎంత ప్లేసెస్‌కెళ్తది, ఎంతవుతది అది ఇదని పక్కన పెడితే, నాకొక మంచి వ్యక్తి దొరికాడు. లైఫ్‌లో నాని మొహం ఎప్పుడు చూసినా నేను నవ్వుతూనే ఉంటాను. అది వెరీ రేర్ నాని ఇండస్ట్రీలో. ఎప్పుడున్నా నాని కనిపించగానే నా ఫేస్‌లో ఒక స్మైలొస్తది. అరే! నేను ఒక మంచి వ్యక్తితో ట్రావెల్ అయ్యాను. మంచి వ్యక్తితో జర్నీ చేశానని చెప్పి. హీ హీ మేక్స్ మీ ఆల్వేస్ స్మైల్. నేను 'కే ర్యాంప్' షూట్‌కెళ్తుంటే మార్నింగ్ ఇద్దరం ఒకసారిగా చూడగానే ఎందుకు నవ్వుకుంటూ ఉంటాం ఇద్దరం 20 నిమిషాలు నవ్వుతూనే ఉంటాం. అందరూ పిచ్చోళ్ళు అనుకునేవాళ్ళు. ఒకానొక స్టేజ్‌కి మేము పిచ్చోళ్ళం అనుకున్నాం. సినిమా కూడా అలాగే పిచ్చోళ్ళ వైబ్ అది క్రియేట్ చేస్తది. థాంక్ యూ నాని ఫర్ బీయింగ్ సో ఇన్నోసెంట్. ఈ సినిమా 'కే ర్యాంప్' సినిమా నిజంగా రేపు మీ అందరికి గట్టిగా నచ్చేసంతా అంటే నాని ఇన్నోసెన్స్ ఉంటదండి దాంట్లో. ఎంత ఇన్నోసెన్స్ అంటే బేసిక్‌గా మేము మందు తాగితే ఎలా తాగుతాం? ఏదో పెగ్గేసుకొని, ఒక వాటరేసుకొని ఏదో మనోడు ఎగ్గు పగలగొట్టుకొని తాగుదాం అంటాడు. నాని అవసరం ఏదంటే అన్న మేము చదివే కాలేజ్‌లో ఇలా ఉండేటియి అంటే మేమేదో చాలా సాధారణమైన కాలేజ్‌లో చదువుకున్నాం. మనో మనోడు అంటే ఆ క్యారెక్టరేషన్ డిజైన్ చేయడం చాలా కష్టమండి. నేను చాలా ఎంజాయ్ చేశాను క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు కూడా. ఇది నేను క్లారిటీ ఇవ్వాలి. మీరు అడుగుతారని నాకు తెలుసు. ముందే నేను క్లారిటీ ఇవ్వాలి. ఏదో 1, 2 డైలాగులొచ్చినప్పుడు ఏంటి కిరణ్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు గదా! ఇలా డైలాగులు మాట్లాడాడేంటని. లేదండి. సినిమా 'కిరణ్ అబ్బవరం' అనే సినిమా వాడి పోస్టర్ వచ్చినా, వాడొచ్చినా ఫ్యామిలీలో అన్ని టికెట్లు అందరూ కూర్చొని చూసేలానే ఉంటది సినిమా. నా గ్యారంటీ అండి అది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. బికాజ్ అది కూడా మేము ముందు ఎందుకది చూపిస్తున్నామంటే, వీడి క్యారెక్టరేషన్ చాలా చిల్లరగా ఉంటది. బాగా డబ్బులున్నోడు వాడు చిల్లర లైఫ్ కావాలనుకుంటాడు. అది చిన్న రిజిస్టర్ చేస్తే థియేటర్‌లోకెళ్ళేటప్పుడు ఆడియన్స్ ఇంకా వైబ్ అవుతారు, ఎంజాయ్ చేస్తారనే. మా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే అందులో పండగకొస్తున్నాం. పండగంటే 4 రోజులు పండగొచ్చింది ఈసారి.
సిటీ నుంచి అందరూ ఊర్లకెళ్తారు. లేకపోతే ఫ్యామిలీ అందరూ కలిసి సినిమా చూస్తారు. 'కే ర్యాంప్' సినిమా మిమ్మల్ని అందరిని కడుపుబ్బ నవ్వించి, అరే! మళ్ళీ ఎళ్దాంరా రెండోసారి, మళ్ళీ ఎళ్దాం. ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఎంటర్‌టైనర్స్ ఉంటాయి. మళ్ళీ ఎళ్దాంరా రిపీటెడ్‌గా చూద్దామని. ఒక 'నువ్వు నాకు నచ్చావు' గావచ్చు, 'మల్లీశ్వరి' గావచ్చు, 'వెంకీ' గావచ్చు, 'రెడీ' గావచ్చు, ఇలాంటి సినిమాలు మళ్ళీ చూద్దాంరా అని ఒక వైబ్ క్రియేట్ చేస్తది కదండీ! ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ నవ్వి. 'సామజవరన' మళ్ళీ ఇదే అండి. 'కే ర్యాంప్' సినిమా మీరు ఫ్యామిలీతో చూసి, మళ్ళీ ఫ్యామిలీతో ఎళ్దామనుకునే సినిమా. మిమ్మల్ని అందరిని చాలా గట్టిగా నవ్విస్తది. పోయిన దివాళీకి అన్ని సినిమాలు వర్కౌట్ అయ్యాయి. 'కా' అయితే ఏంటి, 'లక్కీ భాస్కర్' అయితే ఏంటి, 'అమరన్' ఏంటి, అదేదో సంక్రాంతి పండగ గదా! సెలబ్రేట్ చేసినట్టు చేశారు తెలుగు ఆడియన్స్ అందరూ. మళ్ళీ ఈ దివాళీ ఖచ్చితంగా 'కే ర్యాంప్' మీ అందరికి నచ్చుతది. మీరందరూ థియేటర్స్‌కొచ్చి చూడండి. మీరందరూ ఎంజాయ్ చేయండి. మీరు ఖచ్చితంగా నవ్వుతారు. ఇది నా ప్రామిస్. నేను చెప్పానంటే ఖచ్చితంగా ఊరికే చెప్పనండి. ఇట్స్ మై ప్రామిస్. మీరందరూ చాలా గట్టిగా నవ్వుతారు అక్టోబర్ 18 ప్రిపేర్ అయిపోండి సినిమా చూడ్డానికి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.